సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం ఖైరతాబాద్ లో ఉన్నాము. ఇక్కడైతే మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ అని మనకు కనిపించేసింది. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ మన 95 న్యూస్ ఉంటుంది. సో మనమైతే ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు. ముందుగా అక్కడ టీచర్ ఉన్నారు. అసలు ఈ మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ దేని గురించి, ఎవరు ఎగ్జిబిట్ చేశారు, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. తర్వాత పిల్లలతో మాట్లాడేద్దాము. మేడం, మీ పేరు? నా పేరు గాయత్రి అండి. ఓకే, గాయత్రి గారు చెప్పండి మేడం, ఏ స్కూల్ నుంచి వచ్చారు? మేము నిశుల్ ప్రభాత్ హై స్కూల్ అండి, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్. మేడం చెప్పండి, ఇదంతా బస్సు అంతా కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో అసలు ఏమి ఎగ్జిబిట్ చేద్దామని, అంటే ఏం తెలియజేయాలని ఇక్కడ ఇలా పెట్టారు? ఇది సిసిఎంబి వాళ్ళు నిర్వహించే మొబైల్ ఎగ్జిబిషన్ అండి. దిస్ ఇస్ రిగార్డింగ్ జీన్స్. మనిషిలో జీన్స్ అన్నది ఏ రకంగా ఉంటాయి, క్రోమోజోమ్స్ అంటే ఏంటి. సో పిల్లలకి పుస్తకాల వరకు కాకుండా వాళ్ళకు అర్థమయ్యేటట్టు డిఫరెంట్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి. సో వాళ్ళు అది చూస్తే అసలు మనలో ఏం జీన్స్ ఉంటాయి, మనం ఎందుకు మన తల్లిదండ్రుల్లాగా కనబడతాము, లేకపోతే అసలు మనకి ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఏ క్రోమోజోమ్స్ వల్ల పుడతాయి. సో మనం పుస్తకాల్లో బ్లాక్ బోర్డ్ మీద చదువుకోవడం ఒక ఎత్తు, అదే యాక్చువల్ మోడల్ అది ఈ సిసిఎంబి వాళ్ళు మా పిల్లల స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇప్పుడు మా స్టూడెంట్స్ వచ్చి మిగతా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఒక ప్రాక్టికల్ లెర్నింగ్ అండి, పిల్లలకి ఒక లైవ్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు ఇది బాగా నేర్చుకుంటారు అనేసి మేము వాళ్ళ మొబైల్ ఎగ్జిబిషన్ ఏ స్కూల్కి వాళ్ళు పిలిస్తే వాళ్ళు వస్తారు. సో మేము వాళ్ళని అప్రోచ్ అయ్యాము. సో వాళ్ళు వచ్చారు, ఇక్కడ పెట్టారండి. ఓకే, రైట్. అసలు ఇక్కడ ఏమేమి చూపిస్తారో ఆ పిల్లల్ని అడిగి తెలుసుకుందాము. ఇక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారు. నీ పేరు? నా పేరు అరుణ్ కుమార్. అరుణ్ కుమార్, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. చెప్పు, ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పబోతున్నావు? ఇన్హెరిటెన్స్ ఫ్యామిలీ అయ్యారా? ఇది ఇన్హెరిటెన్స్ ఫ్యామిలీస్ అంటే పేరెంట్స్ కి ఉన్న లక్షణాలు పిల్లలకి వస్తాయి. అంటే ఇది ఒక గేమ్ లాగా. వీళ్ళ పేరెంట్స్ వీళ్ళలాగా మేము గుర్తించి చెప్పాలి. సపోజ్ మేము ఈ అమ్మాయిని పెట్టినాం, లైట్ వచ్చింది. ఒకవేళ కరెక్ట్ ఉంటే యు ఆర్ రైట్ అని వచ్చింది. ఒకవేళ వేరే బాబు పెట్టినాం, యు ఆర్ రాంగ్ అని వస్తుంది. అంటే దీన్ని పోలికలు బట్టి మేము గుర్తించాలి. ఎలా గుర్తిస్తావు? అంటే వీళ్ళ పోలికలు, వీళ్ళ హెయిర్ స్టైల్, ముక్కు, ఆ కళ్ళు, మళ్ళా పెదాలు బట్టి మేము గుర్తించి చెప్పొచ్చు. ఫీచర్స్ ని బట్టి సేమ్ ఉండాలి, అంతే. నెక్స్ట్, నీ పేరమ్మా? శివప్రసాద్. శివప్రసాద్, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఓకే, చెప్పు శివప్రసాద్, నెక్స్ట్ ఏంటి? సో దీంట్లో మనం చదవబోతున్నాము ఎక్స్ క్రోమోజోన్, వై క్రోమోజోన్ అండి. మన బాడీలో 23 పేర్స్ ఉంటాయి క్రోమోజోన్స్. టోటల్ 46 క్రోమోజోన్స్ ఉంటాయి. లాస్ట్ ఒక క్రోమోజోన్ పేరు ఉంటుంది కదా, మదర్ ఇంకా ఫాదర్ ది, అది సెక్షువల్ క్రోమోజోన్ పేరు. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం, మదర్ లో 2 ఎక్స్ క్రోమోజోన్ ఉంటాయి, ఫాదర్ ఏమో XY బోత్ ఉంటాయి. ఇప్పుడు మనం మదర్ ఫాదర్ క్రాస్ బాండ్ చేసినప్పుడు ఒక మదర్ నుంచి ఎట్లయినా ఎక్స్ క్రోమోజోనే వస్తుంది, ఎందుకంటే మదర్ లో బోత్ ఎక్స్ క్రోమోజోనే ఉంటాయి. బట్ ఇన్ ఫాదర్ వీ కెన్ సీ బోత్ ఎక్స్ క్రోమోజోన్, వై క్రోమోజోన్. సో ఇట్ విల్ బి అ బాయ్ ఆర్ గర్ల్, ఇట్ విల్ బి డిసైడెడ్ త్రూ ది chromosome which will come from their father. So here we have got a X chromosome only. So there are both XX chromosome. So a girl will take birth. Now if there is a green, I mean to say Y chromosome, and there is a X chromosome, a boy will born. Thank you. Okay, 2 same colors అంటే 2 X chromosomes ఉంటే గర్ల్ అంటావు, X and Y అంటే boy అంటావు. Okay, నీ పేరు? యువరాజ్. ఏ క్లాస్? 9th క్లాస్. యువరాజ్, చెప్పు ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు మాకు? DNA వాట్ మేక్స్ యు? ఓకే, చెప్పు. డిఎన్ఏ అంటే డిఎన్ఏలో 4 పేర్స్ ఉంటాయి. ఏటి, సిజి, జిసి, ఏటిఏ, ఇంకా ఏటి, సిజి, జిసి, టిఏ, ఏటి. ఇవన్నీ 4 పేర్స్. ఇవి 4 పేర్స్, ఇవి 4 పేర్స్. అయితే అవన్నీ కలిసినప్పుడు అందరిలో ఒక్కొక్క డిఎన్ఏ ఉంటుంది. అయితే దానిలో అన్ని మ్యాచింగ్ చేస్తేనే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఎన్ఏ వస్తుంది. అందువల్ల అందరికి ఒక్కొక్క డిఎన్ఏ రావడం వల్ల పింక్ ఏమో డ్యూన్ని, ఇంకా ఎల్లో ఏమో సైటోసిన్, బ్లూ ఏమో థైరోమి, గ్రీన్ ఏమో అడైన్. దానివల్ల అంతా ఒకేసారిగా రాగానే 4 పేర్స్ ఉంటాయి, కానీ 4 కలుస్తాయి. దానిలో కరెక్ట్గా జి కరెక్ట్ పేరు మ్యాచ్ చేయాలి. ఏటి, సికి ఏమొస్తాయి, సిసి రాదు, సిటి రాదు, సి
ఏ రాదు సిజీ వస్తుంది. అలా అన్నిటిని మ్యాచ్ చేయాలి. అన్ని కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. ఓకే రైట్. ఇక్కడైతే మనం బస్ అంతా చూడొచ్చు. బస్ బయట మనకి పిల్లలు చాలా మంది చూపించారు, లోపల కూడా చాలా మంది ఉన్నారు, లోపల చాలా ఉన్నాయి. సో మనమైతే ఈ రోజంతా ఇవన్నీ తెలుసుకుందాము. నీ పేరు? మై నేమ్ ఇస్ ఎం శరత్ కుమార్. ఓకే శరత్ కుమార్, చెప్పు దేని గురించి చెప్పబోతున్నాం మాకు ఇప్పుడు? జెనెటిక్ డిసీజెస్ అన్రావెల్డ్. ఓకే చెప్పు దాని గురించి. ఇప్పుడు మనకు జెనెటిక్ డిసీజెస్, టైప్స్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. దాన్ని మనం చూద్దాం. మల్టీ ఫ్యాక్టోరియల్ డిజార్డర్, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. ఇప్పుడు మన డాడీ నుండైనా మన మమ్మీ కన్నా డయాబెటీస్ ఉంటే అవి మనకు రావచ్చు, రాకపోవచ్చు. హార్ట్ డిసీజ్ అంటే ఆటోలు ఇట్లాంటివి, మనకు ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. మమ్మీ డాడీ ఆస్తమా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది డాడీ కన్నా, లేకపోతే మన డాడీ వాళ్ళ కన్నా. ఓకే మెయిన్ అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ జెనెటిక్ డిసీజెస్. అవునా? ఏమేంటి అవి? టైప్ 2 డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, ఆస్తమా, అల్జైమర్ డిసీజెస్, సాలిఫోనియా, సిజోఫర్నియా, హైపర్టెన్షన్. అయినా సరే ఓకే ఇవన్నీ అయితే జెనెటిక్ గా వచ్చే డిసీజెస్. నెక్స్ట్ ఇంకా చెప్పు. నీ పేరు? My name is Sahil. I am studying in 9th class from Nishur Prabhat High School. ఓకే ఇప్పుడు మాకు దేని గురించి చెప్పబోతున్నాం? Big impact single genes disorders. ఓకే వన్ జీన్ బిగ్ ఇంపాక్ట్ సింగిల్ జీన్ డిజార్డర్స్. ఓకే చెప్పు. ఇదేమో హెల్దీ బ్లడ్ సెల్స్, ఇదేమో బ్లడ్ వెజల్స్. ఇదేమో హెల్దీ పర్సన్ కున్న అంటే ఫ్రూట్స్ అవన్నీ హెల్దీ డైట్ తీసుకుంటారు, ఇట్లా బ్లడ్ మంచిగా ఉంటుంది అలా. ఇదేమో జంక్ ఫుడ్ తిని ఆయిలీ ఫుడ్ తిని ఇట్లా బ్లడ్ ని పాడేస్తాడు. ఓకే ఇవి బ్లడ్ ఏమో ఈజీగా ఫ్లో అవుతుంటాయి. ఇదేమో జామ్ అయిపోతాయి. ఆయిలీ ఫుడ్ వల్ల ఇట్లా తిని ఆయిలీ ఫుడ్ వల్ల జామ్ అయిపోతాయి, అందుకే అవి డిసీజెస్ వస్తాయి. నువ్వు తింటావా బయట మరి జంక్ ఫుడ్స్ అవి? ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఏమైనా మానేస్తావా? నేను ఐ విల్ ఈట్ ఆల్సో ఫ్రూట్స్ అండ్ ఆల్సో జంక్ ఫుడ్. I will eat also your fruits and also junk fruits. జంక్ ఫుడ్స్. కానీ జంక్ ఫుడ్స్ తింటే మరి ఇది చాలా చెప్తున్నావు కదా, బ్లడ్ అయితే ఇందులో ఈజీగా ఫ్లో అయిపోతుంది, ఏం క్లాట్స్ ఉండవు, అంత ఇంప్యూర్ అవుతుంది. సో ఇప్పటి నుంచి చేంజ్ అవుతావా? సో అయితే పిల్లలందరూ కూడా చేంజ్ అవ్వాలి నీలాగే. ఓకే పేరు చెప్పు ఫస్ట్. My name is Shiva Prasad. I am from class 8 and now we will study about that it runs in the family. So there are many diseases that pass from generations to generations. అయితే ఈడ స్పాట్స్ ఆఫ్ అకేన్ అంటే ఇది మనకు ఒక స్టేజ్ టీనేజ్ టైంలో వస్తుంది. ఆ స్టేజ్లో ఏమవుతుందంటే మనం ఎక్కువ జంక్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా కూడా అప్పుడు మన అకేన్ అనేది టీనేజ్లో అక్నే. అయితే మన టీనేజ్ టైంలో మనం బయట ఫుడ్ తింటే అప్పుడు మన స్కిన్లో ఏమవుతుందంటే ఈ అక్నే అనేది ఫామ్ అవుతుంది. ఇంకా మనకు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు టీనేజ్ టైంలో పింపుల్స్ వస్తాయి. అయితే ఆ పింపుల్స్ రావడానికి ఇదే రీజన్. ఇంకా మరి మీరు ఆ పింపుల్స్ని బ్లాష్ చేసినప్పుడు లేకపోతే ఇలా పిన్ చేసినప్పుడు ఈ అక్నే అనేది బయట వస్తుంది. ఇది ఏమో బ్రిస్టల్ బోన్స్ ఆఫ్ ఆస్టియోపోరియస్. ఇది ఒక పాట్ తయారు చేసారు బ్యాజ్ అనేది. ఇది మనకు రీప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు కొందరికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే కొందరు వింటర్లో స్కిన్ ఎట్లా అయిపోతుందంటే మొత్తం డ్రై అయి మొత్తం క్రాక్స్ అన్ని వచ్చేస్తాయి. ఇది ఏమో ఫ్లాకీ స్కిన్ ఆఫ్ పొరాసిస్. దీనిలో ఏమవుతుంది అంటే మొత్తం స్కిన్ డ్రై అయిపోతుంది, వైట్ మొత్తం ఫామ్ అయిపోతుంది. అయితే ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనకు వింటర్లో కనిపిస్తాయి. ఇదేమో ఓస్టోఫోరోసిస్. ఇది కూడా సిమిలర్, బట్ దీనిలో ఏమవుతుంది అంటే బాడీలో మొత్తం హోల్స్ పడిపోతాయి. ఇది క్యాన్సర్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. ఈ క్యాన్సర్ అనేది ఒక డిసీజ్ జనరేషన్స్ నుంచి జనరేషన్ కూడా పోవచ్చు. అంటే ఫాదర్ నుంచి చిల్డ్రన్ కి పోవచ్చు, మళ్ళీ గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రాండ్ మదర్ నుంచి కూడా చిల్డ్రన్ కి పోవచ్చు. అదే థ్యాంక్ యూ. My name is Arun Kumar. I am from Nishur Prabhat High School. I am studying in 8th class. Dominant versus recessive traits. మా ఫాదరు బ్లూ కలర్ ఐస్ ని ప్రొడ్యూస్ చేశారు, మదర్ కూడా బ్లూ కలర్. అప్పుడు 100% షూర్ ఉంది బేబీకి బ్లూ కలర్ ఐసే వస్తుంది. ఒకవేళ మదర్ బ్రౌన్ కలర్ ఐస్ వచ్చింది, ఫాదర్స్ కి కూడా బ్లూ కలర్ వచ్చి వేరేది, అప్పుడు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. మాకు తెలియదు ఏది వస్తుంది అని. థ్యాంక్ యూ.
సిసిఎంబి ఇన్ఛార్జ్ యాక్చువల్గా రాజా గారు మనతో ఉన్నారు. అసలు మాట్లాడదాం వారితో. సార్, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఇలా ఎంతమందికి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ని? దీని గురించి చెప్పండి అసలు ఈ ఐడియా. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది సిసిఎంబి V8M 2 డిపార్ట్మెంట్ అయ్యే ప్రోగ్రామ్. సిసి అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో హబ్సిగూడలో ఉంది. సో వాళ్ళు మాలిక్యులర్ బయాలజీ రిలేటెడ్ రీసెర్చ్ చేస్తారు. సో ఇది V8M తో అప్రోచ్ చేసి ఈ 20 మోడల్స్ తయారు చేసుకున్నారు. దీనికోసం 80 to 100 మెంబర్స్ 6 months వర్క్ చేసినారు. ఈ ప్రాజెక్ట్ లో చాలా మంది పనిచేసి ఒక్కొక్క మోడల్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఈ మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్రాక్టికల్ గా వాళ్ళు నేర్చుకోవాలి. అదే మెయిన్ ఎయిమ్ ఈ బస్ కాన్సెప్ట్. ఇది ఆల్రెడీ 6 months హైదరాబాద్, తెలంగాణ మొత్తం తిరిగింది. సో ఇంకా ఒక 2-3 months ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది. తర్వాత ఆంధ్ర పోతుంది. సో ఒక రోజు 2 రోజు ఒక స్కూల్ కాలేజ్ లో ఉంటాము. సో ఆ స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్, పక్క ఉన్న స్కూల్స్, పబ్లిక్ కూడా వచ్చి చూడొచ్చు. సో ద మెయిన్ ఎయిమ్ ఈ జీన్ హెల్త్ అంటే మన బాడీ లోపల జీన్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఇది మీ యాన్సిస్టర్స్ నుంచి వస్తుంది. అది వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరితో హెరిడిటరీ డిసీజ్ ఉంటే ఏమవుతుంది అంటే అది నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతుంది. అది వాళ్ళకి తెలియకుండా పాస్ అవుతుంది. సో ఆ ఐడియా ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. సో సిసిఎంబి రీసెర్చ్ చేసినప్పుడు 8 to 9 crores పీపుల్ ఇండియాలో అఫెక్ట్ అయినారు. దానిలో మెయిన్ రీజన్ వచ్చేసి క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్. సో క్లోజ్ రిలేటివ్ తో మ్యారేజ్ చేసినప్పుడు ఈ డిసీజ్ నెక్స్ట్ జనరేషన్ పాస్ అవుతూ ఉంటుంది. సో అది ఒక ఐడియా వచ్చిందంటే తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంతవరకు 5,000 to 6,000 హెరిడిటరీ డిసీజ్ ఐడెంటిఫై చేస్తున్నారు. దానిలో కొన్ని మాత్రమే రెక్టిఫై చేసుకోవచ్చు. మిగతా అన్ని రెక్టిఫై చేయడానికి అంత కష్టంగా ఉంటుంది. బికాస్ ఇది జీన్స్ క్రోమోసోమ్ చాలా తక్కువ చిన్న సైజ్ లో ఉంటుంది. మొత్తం ఎడిట్ చేయడానికి అంత ఈజీ కాదు. సో అది ఎవరైనా ఫస్ట్ జీన్ అంటే ఏమి తెలియకుండా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది. హెరిడిటరీ డిసీజ్ అంటే ఏమి వాళ్ళు తెలుసుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఎన్ని స్కూల్స్ తరపున చేసి ఉంటారు సార్ ఈ ప్రోగ్రామ్ ని? ఇంతవరకు ఒక 100 to 120 స్కూల్స్ ఇన్స్టిట్యూషన్ కవర్ చేసినాం. సో ఇంకా 6 months to 1 year ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఏ స్కూల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ స్కూల్ కి రావాలంటే మీరు somdatakarak@ccmb.res.in ఈ ఈమెయిల్ ఐడికి మీ స్కూల్ పేరు పంపించండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.